మీరు ఈ పులావ్ ట్రై చేశారంటే ఖచ్చితంగా రోజంతా 3 పూట్ల ఇదే తింటారు. అంత బావుంటది. అండ్ మీ వీధి చివరి వరకు అరోమా స్ప్రెడ్ అవుతది. ట్రస్ట్ మీ, ఇది చాలా సింపుల్ రెసిపీ. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్‌లోకి అల్లం, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర, లాస్ట్‌లో లవంగం, చెక్క యాడ్ చేసేసుకొని బాగా పేస్ట్ చేసేసుకునేయండి. ఒక కడాయి పెట్టి ఘీ యాడ్ చేసి కొంచెం క్యాష్యూస్ యాడ్ చేయండి. క్యాష్యూస్ గోల్డెన్ కలర్‌కి టర్న్ అవ్వగానే ఈ పేస్ట్ యాడ్ చేసి బాగా కుక్ చేయండి. ఏదైతే ఘీ ఫ్లోట్ అయ్యే వరకు. ఆ తర్వాత మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకొని అది కూడా ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసేసేయండి. తర్వాత కుక్కర్ తీసేసుకొని అందులోకి రైస్ యాడ్ చేసి బాగా వాష్ చేసేసేయండి. వాష్ చేసిన తర్వాత ఈ గ్రేవీని అందులో యాడ్ చేసి 5 మినిట్స్ పాటు స్టిర్ చేస్తూ ఉండండి. దానివల్ల మనకి పులావ్ అనేది కొంచెం పొడి పొడిగా వస్తది, ముద్దగా రావడం కంటే. అంతే. కుక్కర్ క్లోజ్ చేసి 3 విజిల్స్ పెట్టేసేయండి హై ఫ్లేమ్ మీద. దట్స్ ఇట్. ఎమ్మీగా ఉన్న పులావ్ రెడీ. మీ వాళ్ళకి చేసి పెట్టండి ఇంట్లో అందరికీ. టేస్ట్ చూసాక మీకు నచ్చితే వచ్చి కామెంట్ చేయండి.